హలో గాయస్, వెల్కమ్ టు సింహ పెట్ వరల్డ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 5 డాగ్ బ్రీడ్స్ గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయిపోయిన గాయస్. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1 వచ్చేసరికి సిజ్జు గాయస్. చాలామంది ఇష్టపడే బ్రీడ్ కూడా ఇది. చాలామంది ఏమనుకుంటున్నారంటే సిజ్జు మెయింటెనెన్స్ ఎక్కువ అనుకుంటున్నారు, కానీ కాదు గాయస్. మనం లో బడ్జెట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా సిజ్జుని లైక్ చేసే వాళ్ళు ఉంటే హ్యాపీగా తీసుకోవచ్చు. నెంబర్ 2 వచ్చేసరికి బిగిల్ గాయస్. దీన్ని కూడా చాలామంది ఏమనుకుంటారంటే దీనికి కూడా మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. దీనికి అసలు మెయింటెనెన్సే ఉండదు గాయస్. ఎందుకంటే హెయిర్ గ్రోమింగ్ కానీ, ఈ బాతింగ్ కానీ, ఈ ఫుడ్ కానీ మన చేతిలోనే ఉంటుంది. గ్రోమింగ్ అనేది అసలు ఉండదు. బాతింగ్ అనేది మనమే చేయించుకోవచ్చు. దీనికి అంత ప్రాబ్లం ఉండదు గాయస్, హ్యాపీగా తీసుకోవచ్చు. 3 వచ్చేసరికి గోల్డెన్ రిట్రీవర్ గాయస్. ఈ బ్రీడ్ వచ్చేసరికి చాలా అంటే చాలా ఫ్రెండ్లీ డాగ్ గాయస్. లైక్ చిన్నపిల్లలతో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. కానీ ఈ బ్రీడ్ చాలామంది ఏమనుకున్నారంటే మెయింటెనెన్స్ దీనికి కూడా చాలా ఎక్కువ అనుకుంటున్నారు, కానీ కాదు గాయస్. మన బడ్జెట్లోనే మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఒకటే ప్రాబ్లం, సమ్మర్ సీజన్లో ఎయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది. అదొకటే ప్రాబ్లం, మిగతాదంతా ఏముండదు గాయస్, హ్యాపీగా తీసుకోవచ్చు. నెంబర్ 4 వచ్చేసరికి ల్యాబ్ గాయస్. దీని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గోల్డెన్ రిట్రీవర్కి దీనికి సేమ్ మెయింటెనెన్స్. ఎవరైనా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. నెంబర్ 5 వచ్చేసరికి టాయ్ పుడిల్. అందరికీ తెలిసిందే, హీరో రామ్ చరణ్ గారి దగ్గర ఉంటుంది. మనం ఇప్పుడు దాకా మాట్లాడుకునే బ్రీడ్స్ వేరు, ఈ బ్రీడ్ వేరు. వాళ్ళ మెయింటెనెన్స్ కోసం మాట్లాడుకున్నాం, దీని మెయింటెనెన్స్ చూస్తే దీనికి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టుకోలేరు, ఎందుకంటే దాన్ని తీసుకునే ఇబ్బంది కూడా పెట్టకండి. ఓకే గాయస్, మనం ఈ వీడియోలో ఈ 5 డాగ్స్ బ్రీడ్ గురించి తెలుసుకున్నాం. మీకు ఈ టాపిక్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you guys.